హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పాపీనా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కూడా చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. సో సీరియల్ కంటే ముందే మీరు ఏం జరిగింది అనేది తెలుసుకోవచ్చు. మీ ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫర్ అవర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ కోసం. ఏం జరిగింది అనేది వివరించేస్తాను. ఇంక లాగ్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఇంక ఈ సీరియల్ చూసుకున్నట్లయితే మొత్తానికి ఆనంది అయితే చాలా చెప్పింది తనే వాళ్ల సొంత కూతురు అని. తను మాత్రమే కాదు, ఆదిత్య కూడా చెప్పాడు. అలాగే సింహాద్రి అయితే ఇంకా మొత్తం విషయాలన్నీ బయటపెట్టాడు. పద్మమ్మని చంపేసింది ఇందుమతి, జీవనాలే. ఎందుకు అంటే ఆనందియే మీ సొంత కూతురు అన్న విషయం పద్మమ్మ ఎక్కడ చెప్పేస్తుందా అన్నదానితో భయంతో వాళ్లు నా భార్యనే చంపేశారు. మీ సొంత కూతురైన ఈ కుట్టిని మీకు దూరం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు జడ్జ్గారిని కూడా చంపాలి అని చూసింది కూడా ఈ ఇందుమతినే. కాబట్టి దయచేసి మీరు వీళ్ల కుట్రలోంచి బయటకు రండి. ఆనందియే మీ సొంత కూతురు అని సింహాద్రి చెబుతున్నా తన భార్య చనిపోయింది అన్న డిప్రెషన్లో, ఆ కోపంలో, ఆ బాధలో తానేదో మాట్లాడుతున్నాడు అనుకుంటారు వీళ్లంతా. తప్పితే తను చెప్పేది నిజమని ఎవ్వరూ నమ్మరు. నమ్మకపోగా జీవన చెప్తున్న ప్రతి మాటలు వాళ్లు ఎమోషనల్గా తను మాట్లాడేసరికి ఆనందీనే తప్పుపడతారు. జీవన అయితే చనిపోతాను అని కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. ఇంకా సునంద గురించైతే తెలిసిందే. ఆనంది విషయంలో ఎప్పుడూ తప్పుగానే ఆలోచిస్తూ ఉంటుంది. పాపం వాళ్లు ఎందుకో అంతలా చెబుతున్నారు అని కూడా కనీసం ఆలోచించే ప్రయత్నం ఏ ఒక్కరూ చెయ్యరు. ఇంకా ఇలాగ మొత్తానికి ఆనంది, సింహాద్రి, ఆదిత్య వీళ్లంతా ఒక ప్లాన్ మీద వచ్చి జీవనాన్ని వీళ్ల కుటుంబానికి దూరం చెయ్యాలని దురాశతో, ఆనందికి అమ్మ చనిపోవడంతో తను జీవన స్థానాన్ని భర్తీ చేయాలన్న దురాలోచనతో అక్కడికి వచ్చింది అన్నట్టుగా ఇందుమతి, జీవనాలు అక్కడ సిబ్లింగ్ని క్రియేట్ చేసేస్తారు. ఇంకా ఇలాగ మొత్తానికి సింహాద్రినైతే కంట్రోల్ చేయలేక తననైతే బయటికి పంపించేస్తారు. ఎందుకు అంటే తను కత్తి పట్టుకొని వచ్చి వీళ్ళని చంపేస్తాను అనడంతో వాళ్లు అదే భయంతో సింహాద్రిని బయటికి పంపించేస్తారు. ఇక సింహాద్రి ఆ బాధలో ఏం చేసుకుంటాడు అని చెప్పేసి ఆదిత్య, ఆనంది కూడా బయటకు వెళ్తారు. వెళ్ళాక ఇంక సింహాద్రితో మాట్లాడతారు. అసలెందుకు నాన్న ఇదంతా? వాళ్లు ఎలాగో నమ్మరు, కాబట్టి ఇంకా నన్ను ఇలానే ఉండనివ్వండి. పద్మమ్మ చనిపోయినా ఆమె ఆశా కోరిక తీరలేదు. నాలాంటి జాతకం ఏ కూతురికీ ఉండకూడదు. వాళ్లకోసం ఆలోచించి నేను తీసుకున్న ఒక నిర్ణయం ఈరోజు నా జీవితంలో వాళ్ల ముందు నన్నొక తప్పుడు మనిషిలా నిల్చోబెట్టింది. నాకోసం మీరెవ్వరూ ప్రాధేయపడి బాధపడవలసిన అవసరం లేదు. ఏది ఎలాగు జరిగితే అలాగ జరగనివ్వండి. మీరు కూడా నాకు దూరమైతే ఇంక నాకు చెప్పుకోవడానికి అమ్మా నాన్న అనే ఒక దిక్కు కూడా ఉండకుండా పోతాను అని చెప్పేసి ఆనంది చాలా బాధపడుతుంది. ఇంక ఇది ఇలాగ అవుతూ ఉండగా సూర్యజ్యోతిలైతే జీవనాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మేమైతే ఇంటికి వెళ్తాము అని చెప్పేసి ఇంక వాళ్లు ఇంటికి వెళ్తూ దారిలో మాట్లాడుకుంటారు. అసలేం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు కదండి. అసలు ఆనంది ఎప్పుడూ అబద్ధం చెప్పదు. కుట్టి నోట నుంచి ఒక్క అబద్ధం మాట కూడా రాదు. అలాంటిది తను ఈరోజు ఇంత పెద్ద మాటని మన ముందు ఎలా చెప్పిందో అర్థం కావట్లేదు. అంతేకాదు ఆనంది ఏంటో మనకి తెలిసిందే. కాని ఈ విషయంలో ఎవర్ని నమ్మాలి, ఎవర్ని నమ్మకూడదు అని ఇలాంటి అయోమయ స్థితి ఎవరికీ రాకూడదు. అసలు నాకైతే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కుట్టి మన కూతురు అవ్వటమేంటి, ఈ జీవన మళ్ళీ అనటమేంటి, అది కూడా మావిగారిని ఇందుమతి అత్తయ్య చంపేయాలి అనుకోవటమేంటి, నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇంక వెంటనే జ్యోతి అయితే సూర్యతో మాట్లాడుతుంది. సూర్య కూడా సింహాద్రి చేసిన పని పక్కన పెడితే కుట్టి ఏంటో మనకి తెలిసిందే, కళ అని జీవన కూడా ఏంటో మనకి తెలుసు. తను చాలా మారింది. మన కూతురుగా తను ఎలా మెలుక్కోవాలో మెలుక్కుంటుంది. మన పిల్లని కాదని కుట్టిని మన కూతురుని ఎలా అనుకుంటామో అలా కనీసం ఆలోచిస్తాము అన్న ఆలోచన వస్తేనే ఈరోజు జీవనం ఎంత పనికి వడిగట్టిందో చూశావు కదా. చనిపోతానని చెప్పేసి వెళ్లి రూంలో లాక్ చేసుకుని ఊరేసేసుకోపోయింది. అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇద్దరూ మాట్లాడుకుంటారు. ఇంక ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఇంక మొత్తానికి సరే ఒక లాయర్ వేలో ఆలోచిస్తాను. అక్కడ జీవనాన్ని కామ్ చేయడానికి నేను అలా చెప్పి వచ్చేసిన. కుట్టి అంటే ఏంటో కూడా మనకి తెలుసు. దీనిలో ఉన్న నిజాలు రాబెట్టాలని నాకనిపిస్తుంది. సింహాద్రి చాలా నమ్మకస్తుడు, కుట్టి కూడా నమ్మకస్తురాలే. అలాంటిది ఆదిత్యబాబు కోసం కూడా మనకి తెలిసిందే. వీళ్ళు ఇంతలా చెబుతున్నారు. అంతకుమించి పూజారిగారు కూడా వచ్చి ఇలా చెప్పారు. వీళ్ళెవ్వరూ అబద్ధాలాడే మనుషులు కాదు అని నా నమ్మకం.
కాబట్టి ఒక్కసారి మరొక్క అవకాశంతో వాళ్ల మాట నిజమో కాదో కనిపెట్టాలనిపిస్తుంది జ్యోతి. నువ్వేమంటావు అనేసరికి నాక్కూడా అలానే అనిపిస్తుంది సూర్య. కాకపోతే అలా చేస్తే జీవన మన కూతురు కాదు అని మనం అనుమానించినట్టు అవుతుంది. మన బిడ్డ ఏంటో మనకి తెలియదా అని చెప్పి జ్యోతి అంటుంది. అంటూ కూడా సరే ఒక మార్గమైతే వెతుకుదాం అని చెప్పేసి ఇంకా వెళ్ళి అక్కడ డాక్టర్ ఉంటాలన్నమాట, జ్యోతికి తెలిసిన ఫ్రెండ్. సో తనకి విషయమంతా చెప్పాలి అనుకుంటుంది. కాని ముందుగా అయితే సింపుల్గా చెప్తుంది, ఇలాగూ జీవనాన్ని నేను హాస్పిటల్కి తీసుకొస్తాను. సో తనకి బ్లడ్ టెస్ట్ చేసి అది మా శాంపుల్స్తో మ్యాచ్ అవుతుందో లేదో ఒక్కసారి నువ్వు మాకు కన్ఫర్మ్ చేయాలి. ఇది మాకు లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. సో కొంచెం కేర్ఫుల్గా నువ్వు అది చూసి మాకు చెప్పాలి అని చెప్పేసి జ్యోతి ఫ్రెండ్ అయిన ఆ డాక్టర్తో జ్యోతి చెప్తుంది. సరే అని వీళ్ళు అగ్రీ అయ్యాక ఇంకా జ్యోతి అయితే చైతన్యకి కాల్ చేసి, చైతన్య ఇక్కడికైతే మేమొచ్చాము, కానీ నా మనసంతా జీవనపైనే ఉంది. తను ఎలా ఉందో ఏంటో ఒక్కసారి చెకప్ చేపిద్దాం అనుకుంటున్నాం. అమెరికా నుంచి నాకు తెలిసిన డాక్టర్ స్పెషలిస్ట్ వచ్చారు. సో ఆవిడ ప్రెగ్నెన్సీ కేసెస్ చాలా బాగా చూస్తారు. ఒకవేళ ఈ స్ట్రెస్కి బేబీ ఏమైనా లోపల ఇబ్బంది పడుతున్నా తగిన మెడిసిన్ ఇస్తారు. కాబట్టి జీవనాన్ని తీసుకుని అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేసే, ఇటు నుంచి నేను మీ మావయ్య గారు వెళ్తున్నాము అని చెప్పేసి తెలివిగా జ్యోతి అయితే జీవనాన్ని హాస్పిటల్కి తీసుకొని రమ్మని చైతన్యకి చెప్తుంది. ఈలోపు ఆనందిని చూసి సునంద అయితే నీకొక మాట చెప్తాను విను. ఇంటి పరువు వీధిని పెట్టడంలో నిన్ను మించిన వాళ్లు ఎవ్వరూ లేరు. నిన్న వచ్చి నీ బాబు తాగేసి ఇక్కడ చెయ్యకూడని రచ్చ చేసి వెళ్లాడు. ఇప్పుడు ఆ విషయం బయట వాళ్లందరికీ తెలిసి నా ఫ్రెండ్స్ కాల్ చేసి ఏంటి నీ చిన్న కోడలు మర్డర్ చేసిందంట అని అడుగుతున్నారు. తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడూ మా కుటుంబం పరువు తీయటమే నువ్వొక యుద్ధంగా ఆయుధంగా చేసుకున్నావో ఏమో నాకర్థం కావట్లేదు. కాని ఈసారి మాత్రం ఇది ఎక్కడితో ఆగిపోతే బాగుంటుంది. నీ బాబు వెళ్ళిగాని ఒకవేళ ఎసుపెట్టడం లాంటివి చేసి తనని రోడ్డుకు లాగాలని చూస్తే మాత్రం ఇంకా ఈ సునంగా అసలు రూపమేంటో చూస్తావు. ఎవ్వర్నీ క్షమించేదే లేదు. నీకు పుట్టిన దురాలోచనకి ఎవరిమీద నిందలు వేస్తే ఎవ్వరు ఊరుకుంటారు అని చెప్పేసి ఆనందిని బాగా తిడుతుంది సునంద. కాబట్టి ఇంకా మీ నాయన అలాంటి పని చేయకుండా ఉండేలాగా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి అంటుంది. అనటం మాత్రమే కాదు, ఆనంది ఎంత వేదన పడుతుంది. కనీసం ఒక ఆడదానిగా కూడా సునంద అర్థం చేసుకోవాలి అని అనుకోదు. ఇంకా ఇది ఇలాగ జరుగుతుంది. చైతన్య జీవన దగ్గరికి వెళ్తాడు. జీవన మనం హాస్పిటల్కి వెళ్దామనేసరికి జీవన ఎందుకు చేతు ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అంటే నువ్వు బాగానే ఉన్నావని నువ్వనుకుంటున్నావు, కానీ లోపల బేబీ ఎలా సఫర్ అవుతుందో తెలియదు. ఇంక నువ్వు నా మాటకి ఏం చెప్పకుండా హాస్పిటల్కి బయలుదేరు, 10 మినిట్స్లో మనం అక్కడ ఉండాలి అని చెప్పేసరికి చైతు అంత ప్రేమ చూపించేసరికి ఎక్కడ రాను అంటే ఫెయిల్ అవుతాడు. మళ్ళీ వీడికి లేనిపోని అనుమానం వచ్చేస్తుంది అని చెప్పేసి జీవనాకి ఇంకా ఆప్షన్ లేక హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇంకా ఈలోపు వీళ్ళు హాస్పిటల్కి వెళ్లేసరికి సూర్య జ్యోతిలు DNA టెస్ట్ చేయించుకుంటారు. సో వాళ్ల రిపోర్ట్స్ ఆల్రెడీ పక్కనుంటాయి. అలాగే చైతన్య కూడా జీవనాన్ని తీసుకుని వెళ్తాడు. జీవనాకి అనుమానం రాకుండా ఆ డాక్టర్ తిన బ్లడ్ తీసుకుని శాంపుల్ తీసి టెస్ట్ చేస్తుంది. చేసి ఇంకా ఆ రిపోర్ట్స్కైతే ఒక 1 అవర్ టైం పడుతుంది అని చెప్పేసి చెప్తారు. ఇంకా ఈలోపు మరి ఆనంది బ్లడ్ శాంపుల్స్ కూడా కావాలి. అప్పుడే కదా DNA టెస్ట్ అది వర్కౌట్ అయిందో లేదో తెలిసేది. సో ఇంకా ఈలోపైతే ఇంకా జీవనాకి హెల్త్ చెకప్స్ అన్నీ చేశాక ఇంకా చైతన్యాన్ని జీవనాన్ని తీసుకుని వెళ్ళిపోమంటారు. ఆనంది గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తారు. జీవన అయితే అడుగుతుంది, ఎందుకు మామ్ అండ్ డాడ్ మీరింత టెన్షన్ పడుతున్నారు? నేను బాగానే ఉన్నాను, కాబట్టి మీరు అనవసరంగా టెన్షన్ తీసుకోకండి. బేబీ కూడా బానే ఉందని ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. అంతేకాదు ఇంత చిన్నదానికి నాకు బ్లడ్ టెస్ట్ అవన్నీ ఎందుకు అనేసరికి అదేం లేదమ్మా జీవన, అసలే సునంద గారు ముందే చెప్పారు ఆ ఇంటి రక్తం నీ కడుపులో పెరుగుతుంది అని. సో ఏమాత్రం జాగ్రత్తగా లేకపోతే ఎలాగా? చూశావుగా నిన్న నువ్వు ఎంత స్ట్రగుల్ అయిపోయావో, కాబట్టి అదంతా చూసి మేము ఎలా నిన్ను అలా వదిలేయగలం అని తెలివిగా మాట్లాడి మొత్తానికి జీవనాకైతే అనుమానం రాకుండా చైతన్యాన్ని జీవనాన్ని అక్కడి నుంచి పంపించేస్తారు. మేం వెళ్లి డాక్టర్ గారితో మాట్లాడి వెళ్తాము, మీరైతే వెళ్ళండి అని చెప్పేసరికి ఇంకా వీళ్ళు ఇక్కడికైతే వెళ్ళిపోతారు. ఇంకా ఈలోపు వీళ్ళైతే ఆలోచిస్తారు, ఈ రిపోర్ట్స్ వచ్చేసరికి మనం ఆనందిని కూడా రమ్మని చెప్పాలి. చెప్పి ఆనంది బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుంటే మనకింకా అనుమానం క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ఆనంది బ్లడ్ గ్రూప్ ఏంటో వాళ్ళకి తెలుసు. ఆదిత్యకి ఫోన్ చేసి ఆ డాక్టర్తో బ్లడ్ గ్రూప్ కావాలి కాబట్టి ఎలా అయినా సరే హెల్ప్ చేయండి, ఇక్కడ ఒక మనిషి చావు బతుకుల్లో ఉన్నారు అనేసరికి ఇంకా ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నది ఆనందికి అని తెలిసిన ఆదిత్య ఆనందికి వెళ్లి విషయం చెప్తాడు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ హెల్ప్ చేయడంలో వెనకాడరు కాబట్టి. ఆనంది కూడా సరే, నా వల్ల ఒక ప్రాణం నిలబడుతుందంటే నేనెందుకని హెల్ప్ చేయకూడదు, వస్తారు పదండి అని చెప్పేసి ఆదిత్యాన్ని తీసుకుని ఆనంది కూడా హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అక్కడ డాక్టర్కి ఆల్రెడీ వీళ్ళు ముందే చెప్పేసి ఉంచుతారు కాబట్టి డాక్టర్ అయితే ఆనంది దగ్గర బ్లడ్ తీసుకుంటుంది. కానీ ఎక్కువ మోతాదులో తీసుకోదు, కొంచెం తీసుకుంటుంది. తీసుకుని ఇంకా అవి కూడా టెస్ట్ శాంపిల్స్కి పంపిస్తారు. అయితే ఆనంది ఆదిత్యాల కంటపడకుండా
తెలియకుండా సూర్యజ్యోతి అక్కడి నుంచి తప్పించుకుని పక్కన నిలిచి ఉంటారు. అయితే వీళ్ళు హాస్పిటల్లో ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇంకా వీళ్ళు హెల్ప్ చేశాము అనుకుని డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అమ్మా, సమయానికి వచ్చి హెల్ప్ చేశారు, మీకు ఆ దేవుడంతా మంచే చేస్తాడు అని చెప్పేసి పంపిస్తారు. మీరు అన్న మాట ప్రకారంగా ఆ దేవుడు నాకు చేసే మంచి ఒక్కటే, నన్ను మా అమ్మ నాన్నకి దగ్గర నేను అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను అని వాళ్లు నమ్మటం. ఇది జరిగే పనో కాదో తెలియదు. భారమంతా భగవంతుడిపైన వేసేశాను అని తను మనసులో అనుకుని ఇంక అక్కడ్నుంచి ఆనంది అయితే మాత్రం ఆదిత్యం తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా మొత్తానికి సూర్యజ్యోతి ప్లాన్ చేసినట్లుగా జీవన బ్లడ్ ఆనంది బ్లడ్ అయితే దొరుకుతుంది. ఇంక వీళ్ళు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్కైతే పంపిస్తారు. పంపించాక అక్కడొక 1 అవర్ వెయిట్ చేస్తారు. 1 అవర్ వెయిట్ చేసినాక ఇంక మొత్తానికి రిపోర్ట్స్ అయితే వస్తాయి. ఇంక వీళ్లకి టెన్షన్ మొదలైపోతుంది. కాని వాళ్లైతే మనస్ఫూర్తిగా జీవనాయే వాళ్ల కూతురు అని రావాలి అనుకుంటారు. ఎందుకు అంటే అన్ని సంవత్సరాలుగా ప్రాణంగా పెంచుకున్న కూతురు వాళ్ల కూతురు కాదు. అలాంటి తన సొంత కూతురు ఎక్కడో ఒక అనాథలా బతికింది, వాళ్ల కూతురులా బతకలేదు అనే నిజాన్ని వాళ్లు తట్టుకోలేరు అన్న భయంతో భగవంతుడా ఇదంతా కుట్టిమీద ఉన్న నమ్మకంతో చేసినా ఎందుకో రిపోర్ట్స్ మాత్రం అనుకూలంగా రావాలి అని మాత్రమే మనసులో ప్రార్థిస్తున్నాము. దయచేసి ఈసారి నిజమేంటనేది బయటపడేలాగా నువ్వే చెయ్యాలి అని మనసులో బలంగా అనుకునైతే వీళ్ళిద్దరూ ఇంక టెన్షన్గా ఎదురుచూస్తారు ఆ రిపోర్ట్ స్టేటస్ కోసం. ఇంక మొత్తానికి ఆ టైం అవుతుంది. డాక్టర్ గారైతే రిపోర్ట్స్ పట్టుకుని వస్తారు. వచ్చేసరికి ఇంక వీళ్ళిద్దరూ టెన్షన్గా చూస్తారు. ఏం జరిగింది, ఆ రిపోర్ట్స్లో ఎవరికి నా డిఎన్ఏ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అని చెప్పేసరికి ఇంక వెంటనే వాళ్ళు ముందు తీసుకున్న బ్లడ్ ఏదైతే మీ అమ్మాయి జీవన ఉందో తనది మీ డిఎన్ఏ శాంపిల్తో మ్యాచ్ కాలేదు. రెండోసారి వచ్చారు కదా ఆనంది అండ్ ఆదిత్య, తన బ్లడ్ శాంపిల్స్ అయితే మీ డిఎన్ఏతో పక్కా మ్యాచ్ అయింది అని చెప్పేసరికి ఇంక వీళ్ళకి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. షాక్ అయిపోతారు. అసలు ఎలా సాధ్యం, మేం మరొకసారి చెక్ చేశారా అంటే ఎన్నిసార్లు చెక్ చేసినా రిపోర్ట్స్ మారవు. ఇందులో అబద్ధం చెప్తే నాకేమొస్తుంది, అందులో నువ్వు హెల్ప్ అడిగావు, నీ ఫ్రెండ్గా నేను నీకు ఫేవర్ చేస్తాను కదా, కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. అంతకీ అనుమానముంటే వాళ్ళిద్దరి బ్లడ్ శాంపిల్స్ నా దగ్గర ఉన్నాయి, అవి నేనిస్తాను. సో ఆ శాంపిల్స్ పట్టుకొని వెళ్ళి నువ్వు వేరే ఇంకెక్కడైనా సరే నువ్వది టెస్ట్ చేయించచ్చు అని అంతా ఖచ్చితంగా ఆ డాక్టర్ చెప్పేసరికి ఇంక జ్యోతి అయితే సూర్యని పట్టుకొని అలా కిందకి కుప్పకూలిపోయి కూర్చుండిపోతుంది. ఏంటి సూర్య అంటే కుట్టి చెప్పిందంతా నిజమేనా, సింహాద్రి చెప్పిందంతే నిజమేనా, ఈ జీవన మన కూతురు కాదా, ఈ ఇందుమతి జీవనలు కావాలనే పద్మమ్మను చంపేసి ఉంటారా, మరి కుట్టి చెప్పిన ఈ మాట నిజమైతే మిగతా చెప్పిన అన్ని మాటలు కూడా నిజమే అవుతాయి. మన నమ్మకం నిజమే అయింది. కుట్టి ఎప్పటికీ అబద్ధం చెప్పదు అంటే ఇంక సూర్య ఇంకెక్కడా కుట్టి తనే మన జీవన. జ్యోతి నాకెలా దీన్ని విషయాన్ని చెప్పాలో అర్థం కావట్లేదు. వీళ్ళు ఇంత దుష్కార్యానికి వడిగడతారు అనుకోలేదు. మన బిడ్డను దూరం చేసి అసలు జీవన కానే జీవన చలామణి చేస్తుంది. ఈ ఇందుమతి నిజంగానే వాళ్లు చెప్పినట్టు తిను మళ్లీ అయ్యుంటుంది. ఈ జీవన తను ఎవరి కూతురో కనిపెట్టాలి. కాబట్టి వీళ్ళు ఎందుకింత డ్రామా చేశారో తెలుసుకోవాలి. మన బిడ్డ అయిన జీవనని మనం దగ్గరికి తీసుకోవాలి. అసలే పద్మమ్మ పోయిన బాధలో ఉంది. ఇంక మనం కూడా తనని తనకు మన కూతురు అని నమ్మకపోయేసరికి తను ఎలా ఉందో తెలుసుకోవాలి అని చెప్పేసి వెంటనే డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి ఆ రిపోర్ట్స్ పట్టుకొని ఇంకా ఆతృతతో చాలా కుతూహలంగా సూర్యజ్యోతిలు సునంద ఇంటికి వెళ్తారు. వెళ్లేసరికి ఇంక సునంద శశికాంత్ వీళ్ళిద్దరూ నార్మల్గా మాట్లాడుకుంటారు హాల్లో. జీవనా చైతు పైన ఉంటారు. ఇంకా ఆనంది ఆదిత్య కూడా అప్పుడే ఇంటికి వచ్చి కూర్చుంటారు. ఇంకా ఈలోపు మళ్ళీ సూర్యజ్యోతి వచ్చేసరికి ఏమైంది ఇంత సడన్గా వచ్చారు అనేసరికి జీవన కిందకి రా అని చెప్పి గట్టిగా అరుస్తాడు సూర్య. ఏమైంది నాన్న, ఏం జరిగింది అని చెప్పేసి వచ్చేసరికి చైతు అయితే జీవన మెల్లగా దిగు అనేసరికి ఇంక వెంటనే జీవన ఏమైంది నాన్న అంటే ఒక్క మాట నిన్నడుగుతాను చెప్పు, ఇప్పటికైనా నువ్వు మాకు చెప్పాల్సిన నిజమేమైనా ఉందా అని అడిగేసరికి ఏం నిజం నాన్నా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి జీవన మళ్ళీ అడుగుతున్నా, నువ్వు మాకు చెప్పాల్సిన నిజమేదైనా ఉందా అంటే ఏంటి మామా నువ్వు కూడా అనా అంటున్నావు, నేనే మీకు నిజం చెప్పాలి, అసలు మీకేమైంది, ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా అనేసరికి ఇంక వెంటనే ఆనందిని చూసిన జ్యోతి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆనందిని కౌగలించుకొని ముద్దులు పెట్టేసి ఇంక తన బిడ్డగా దగ్గరికి తీసుకుని నా బంగారు తల్లి
తల్లి, నువ్వే జీవనం అని మేం తెలుసుకోలేకపోయాము. నువ్వంతలా చెప్తున్నా, అంత బాధపడుతున్నా నువ్వెప్పటికీ అబద్ధం మాట్లాడవని తెలిసి కూడా మేం నిన్ను నమ్మలేదు. చూడు, ఆ భగవంతుడు మాకు తగిన శిక్ష వేశాడు. కాని అదృష్టవశాత్తు ఇప్పటికైనా నిజం బయటపడింది అనేసరికి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కాదు. అసలు ఉన్నపాటుగా ఆనందికి సపోర్ట్ చేసి సూర్యజ్యోతి అలా మాట్లాడేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఆనంది, ఆదిత్య కూడా ఏమర్థం కాదు. ఇంక వెంటనే సూర్య అంటాడు, ఇవేంటో తెలుసా? DNA టెస్ట్ రిపోర్ట్స్. కుట్టి ఏంటో మాకు తెలుసు, కానీ ఒక అవకాశం, ఒక లాయర్గా నేనెందుకు ఇవ్వకూడదు? ఎవరబద్ధం చెప్పారో తేల్చుకోవాలి అనుకుంటే DNA టెస్టే మార్గం అనిపించింది. ఇప్పుడు జీవనని హాస్పిటల్కి రప్పించింది కూడా అందుకే. తన బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ఆనందికి కూడా తెలియకుండా బ్లడ్ కావాలి, ఒకరు ఆపదలో ఉన్నారు అనేసరికి వాళ్లు కూడా వచ్చి బ్లడ్ ఇచ్చారు. కానీ మేమక్కడ ఉన్నట్టు వీళ్ళిద్దరికీ తెలియదు. అలాగే వీళ్ళు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని DNA టెస్ట్ చేయిస్తే ఆ శాంపిల్స్ వచ్చేసి ఆనందితో మ్యాచ్ అయ్యాయి. సో వీళ్ళు చెప్పినట్లుగా ఈ జీవన మా సొంత కూతురు కాదు అనేసరికి వెంటనే సింహాద్రి, అదే కదా బాబు నేను కూడా చెప్పేటిది. అంటే నువ్వెక్కడి నుంచి వస్తున్నావు సింహాద్రి? అంటే వెళ్ళిపోవాలనే అనుకున్నా, కానీ మీ బిడ్డని మీకు దగ్గర చేయకుండా వెళితే చనిపోయిన నా పద్మమ్మ ఆత్మ శాంతించదు. ఈ క్రూరులు చంపేశారు, ఈ నిజం ఎక్కడ బయటపడుతుందన్న భయంతో అనేసరికి ఇంక వెంటనే సునందకి మ్యాటర్ అంతా అర్థమైపోతుంది. ఇంకా అలాగా మొత్తానికైతే జీవన వాళ్ల సొంత కూతురు కాదన్న రుజువు DNA టెస్ట్ రిపోర్ట్ ద్వారా సూర్య బయట పెట్టేసరికి ఇంక చైతన్య, శశికాంత్, సునంద వీళ్లంతా షాక్ అయిపోతారు. ఇంక సింహాద్రి ద్వారా జీవన ఎవరో కాదు, శంభు రెండో భార్య కూతురు అన్న విషయం కూడా తెలిసిపోతుంది. తన పేరు మల్లి అన్న విషయం కూడా నిజమే అని అర్థమవుతుంది. పూజారి కూడా అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడన్న గుండె పగిలే విషయం కూడా అందరికీ తెలుస్తుంది. ఇంకా ఆనందియే సూర్యజ్యోతిల అసలు కూతురు. ఇందుమతి జీవనలు కావాలని ఇన్ని కుట్రలు చేశారు. మొత్తానికి పద్మమ్మ చావుకి కూడా కారణం వాళ్లే అన్న నిజాన్ని తెలుసుకున్న సునంద ఇంకా ఇందుమతి చంప కూడా పగలగొడుతుంది. ఇంకా ఇలాగా మొత్తానికి ఆనందియే వీళ్ల సొంత కూతురు అని సునంద వచ్చి సారీ చెప్తుంది. నువ్వు ఎంత చెప్తున్నా నేను నీ మాట నమ్మక నిన్నే తత్తరించి వాదించాను, నన్ను క్షమించు అమ్మా అనేసరికి ఇంక జీవన అందరి ముందు నిజం బయటపడేసరికి ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటుంది. ఇంకా ఇలాగా మొత్తానికి జ్యోతి సూర్యులు కలిపి ఇంకా ఆనందిని దగ్గరికి తీసుకుని తనే తన సొంత కూతురుని DNA టెస్ట్ రిపోర్ట్ ద్వారా నిరూపిస్తారు. ఇంకా సునంద అయితే మాత్రం క్షమించేదే లేదని చెప్పి ఇందుమతి జీవనలకు తగిన శిక్ష పడేలాగా వాళ్ల చెంప పగలగొట్టి మరి ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తుంది. అలాగే పోలీసుల చేత కూడా అరెస్ట్ చేయిస్తుంది. ఇంకా వాళ్లు చెప్పిన కుట్రలన్నీ వాళ్లు చేశారు అన్న నమ్మకంతో ఇంకా సింహాద్రికి కూడా సారీ చెప్తుంది. నువ్వు చెప్పింది కూడా మేం వినకుండా నిన్నే అపార్థం చేసుకున్నాము అని అన్ని అపార్థాలు తొలగిపోయి మొత్తానికి ఇందుమతి జీవనల కుట్ర బయటపడి ఆనందినైతే తన సొంత కూతురు జీవనగా వీళ్ళైతే మాత్రం అర్థం చేసుకుంటారు. ఇలాగ మొత్తానికి ఎన్నాళ్లుగా ఎదురు చూస్తున్న ఆనంది కల నెరవేరినందుకు ఆదిత్య కూడా చాలా సంతోషిస్తాడు. సునంద కూడా తన తప్పు తెలుసుకుని ఆనందిని తన కోడలుగా యాక్సెప్ట్ చేస్తుంది. ఇలాగా ఇందుమతి జీవనల కుట్ర బయటపడి ఆనంది తన తల్లిదండ్రులైన సూర్యజ్యోతులకు దగ్గరై సునంద విషయంలో కలిగిన అపార్థాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఇది జరిగిన విషయం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. మీరు ఈజీగా వాచ్ చేయొచ్చు. కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.